వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. శభాష్ రష్మి గౌతమ్, ఏ సెలబ్రిటీకి లేని ధైర్యం ఈవిడ సొంతం అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఇటీవల కాలంలో నేను రష్మి గురించి ఒక 2 వీడియోలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రీసెంట్ గా 3వ వీడియో. యాక్చువల్ గా ఒక పర్సన్ గురించి ఇన్ని వీడియోలు చేద్దామని ఎవరు కూడా అనుకోరు. కాకుంటే ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి, చిన్న స్థాయిలోనే కావచ్చు, ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఏ సెలబ్రిటీ చేయలేని ధైర్యం రష్మి గౌతమ్ చేస్తా ఉంది. ఏ అయినా సరే చిన్న స్థాయిలో ఉన్నా పెద్ద స్థాయిలో ఉన్నా సెలబ్రిటీనే. బట్ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడే అంశాల మీద కూడా రష్మి గౌతమ్ నిర్భయంగా మాట్లాడుతూ ఉంది. ఆ స్థాయిలో తాను కొన్ని అంశాలు ట్రోలింగ్ గురవుతున్నా సరే అదే స్థాయిలో వాళ్ళకి రివర్స్ లో ఆమె ఆ స్థాయిలో అటాక్ చేస్తా ఉంది వాళ్ళని. ఏదో ఒక రూపంలో అలాగా వార్తల్లో ఉంది. ఎంతమంది సెలబ్రిటీలకు ఉంటుంది ఇంత ధైర్యం? నిజంగానే రష్మి గౌతమ్ కున్నంత ధైర్యం. నిజంగా చూస్తే ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి ఆవిడ అటు చిన్న తెర మీదకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈటీ వేదికగా అటు జబర్దస్త్ షో దగ్గర నుంచి అనేక చిన్న షోల్లో ఆవిడ తాను యాంకర్ గా ప్రూవ్ చేసుకున్నారు. అదేవిధంగా చూస్తే కొన్ని సినిమాలు, గుంటూరు టాకీస్ లాంటి కొన్ని మూవీస్ లో కూడా ఆవిడ నటించడం జరిగింది. ఎప్పుడు కూడా ఆవిడ కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ మనం చూసాం ఆవిడ ఎప్పుడు కూడా ఒక వేదిక మీద విమర్శలకు గురైన సందర్భం కానీ, లేకపోతే ఒక అనసూయ లాగా యారగెంట్ గా బిహేవ్ చేసిన విధానం కానీ ఎక్కడ కూడా మనం చూడడం. ఆమె ఎంత పద్ధతిగా పొలైట్ గానే తన యాటిట్యూడ్ ని కానీ తన క్యారెక్టర్ ని కానీ కొనసాగిస్తానే వస్తుంది. అలా ఎప్పుడు కూడా ఆమె మీద అటు నెటిజన్ కావచ్చు, ఇటు సోషల్ మీడియా కావచ్చు, కొంత సాఫ్ట్ కార్నరే ఉంది. కానీ అలాంటి రష్మి గౌతమ్ ఈ మధ్య కాలంలో పదే వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. తన టెంపర్మెంట్ కావచ్చు, అది టెంపర్మెంట్ అనే కంటే నేను ధైర్యం అంటాను, అది ఆత్మవిశ్వాసం అనే అంటాను. ఆ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి. ఈరోజు చాలా మంది ఉన్నారు యాంకర్స్. రష్మి గౌతమ్ కన్నా మంచి పేరు తెచ్చుకునే యాంకర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో తాము డిఫెన్స్లో పడుతున్నాం అనుకున్నప్పుడు, తమను ఎవరన్నా టార్గెట్ చేసినప్పుడు హడావిడిగా వాళ్ళకి మళ్ళీ రివర్స్లో సారీ చెప్పేస్తూ ఉంటారు. లేకపోతే అనసూయలాగా మూర్ఖంగా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఈవిడ సంథింగ్ డిఫరెంట్ అని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంటూ ఉంది. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం పదే అనేక ఇష్యూల మీద ఆవిడ అంత ఓపెన్గా మాట్లాడుతున్న పరిస్థితిని అయితే మనం చూసాం. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కంటిన్యూస్గా ఒక 1.5 month బ్యాక్ ఆవిడ రేణు దేశాయ్తో కలిసి కుక్కలకు సంబంధించి, వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ అటు రేణు దేశాయ్తో కలిసి ఈవిడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో రేణు దేశాయ్ 2-3 క్వశ్చన్లు అడగడంతోనే చాలా యారగెంట్గా స్పందించారు. క్వశ్చన్లు అడిగిన వాళ్ళ మీద కూడా ఆవిడ విరుచుకుపడ్డారు. ఆ ఫ్రస్ట్రేషన్తో పూర్తి స్థాయిలో వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా ఆ ప్రెస్ మీట్ కూడా కాంప్లికేటెడ్ అయింది. అదే విషయాన్ని ఆవిడ చాలా సాఫ్ట్గా కూడా తీసుకెళ్లొచ్చు. మీడియా ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఇరిటేట్ కాకుండా అంతే నింపాదిగా వాళ్ళకి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలోనే మన హుందాతనం ఉంటుంది. కానీ ఆ టెంపర్మెంట్ కోల్పోయారు ఆవిడ. ఆ టెంపో కోల్పోయి తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అటు సోషల్ మీడియా వేదికగా ట్రోలర్స్ కూడా ఆ స్థాయిలో ఆవిడ టార్గెట్ కావడం జరిగింది రేణు దేశాయ్. తర్వాత ఆవిడ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు, ఇలా నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పి. కానీ ఆ రోజు ప్రెస్ మీట్లో రేణు దేశాయ్ బిహేవియర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆవిడ అలాగే టార్గెట్ చేస్తారు. అంత యారగెంట్గా ఆవిడ బిహేవ్ చేశారు. క్వశ్చన్లు అడిగితే రెచ్చగొట్టడానికి చాలా మంది ఉంటారు క్వశ్చన్లు అడిగేవాళ్ళు. కానీ రెచ్చిపోయి సమాధానం చెప్తే దానికి రిజల్ట్ అలాగే ఉంటుంది. అదే ఎంతో టెంపో మెయింటైన్ చేస్తూ నింపాదిగా ఎంతో పేషెన్స్తో సమాధానం చెప్పుంటే కొంతైనా సరే ఆవిడకి ఆ ట్రోలింగ్ తప్పు ఉండేది. అంటే ట్రోలింగ్ చేయడాన్ని అలాగని నేను సమర్థించట్లేదు, బట్ ఆవిడ బిహేవ్ చేసిన విధానం ఆ రోజు కరెక్ట్గా లేదు అనేది నా అభిప్రాయం. అయితే ఆవిడ పక్కనే ఆవిడకు మద్దతుగా రష్మి గౌతమ్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్కి వచ్చారు. ఇదే క్వశ్చన్స్ ఆవిడ కూడా ఎదురైనాయి. ఆవిడ మాత్రం చాలా ధైర్యంగా, చాలా సహనంతో, చాలా ఓర్పుగా తన క్వశ్చన్లు అడిగిన వాళ్ళ రిపోర్టర్స్ని కూడా తన గుచ్చి క్వశ్చన్లు అడుగుతున్నా సరే వాళ్ళని చాలా కంట్రోల్లో మాట్లాడుతూ చాలా సెటిల్డ్గా వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం చేసింది ఆవిడ. ఆ రోజే ఆవిడకి సంబంధించి చాలా ప్రశంసలు వచ్చాయి. ఆవిడ అసలు సబ్జెక్ట్ని తీసుకెళ్ళింది. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, ఇలా కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది కదా అని చెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ. సో అందుకే ఆ రోజు రష్మి గౌతమ్కి ఎక్కువ మార్కులు పడ్డాయి వెన్ కంపేర్డ్ విత్ రేణు దేశాయ్. సో ఇటీవల ఇంకొక ఇష్యూ కూడా తెర మీదకి వచ్చి ఉంది. ఆ ఇష్యూ ఏంటంటే ఇటీవలే మనం చూసాం, ఎస్పెషల్లీ ఇజ్రాయిల్ అండ్ ఏదైతే అమెరికా యుద్ధంలో ఆ రోజు ఇరాన్లో అధ్యక్షుడు అలీ ఖొమైనీ చనిపోవడం. ఆయన చనిపోయిన తర్వాత మొత్తం ప్రాంతాలకు అతీతంగా చాలామంది యూపీ దగ్గర నుంచి ఢిల్లీ దాకా అటు హైదరాబాద్ దాకా చాలామంది ర్యాలీలు తీయడం జరిగింది. ఈ అంశంలో రష్మి గౌతమ్ చాలా సీరియస్ అయ్యారు. మీరు పహల్గామ్ దాడి సమయంలో బాధితులు అంతమంది ఉంటే వాళ్ళ తరపున, వాళ్ళ ఫ్యామిలీ తరపున ఎవరు కూడా ర్యాలీ చేయలేదు. అదేదో పక్క దేశంలో ఎవరో అధ్యక్షుడు చనిపోతే మీరు ర్యాలీలు తీస్తూ ఉన్నారు. అక్కడ అసలు ప్రజాస్వామ్యమే లేదు, మహిళల మీద అంతే స్థాయిలో దాడులు జరుగుతూ ఉంటాయి. అలాంటి దేశాధ్యక్షుడి కోసం మీరు ర్యాలీలు తీస్తారా, అది కూడా ఇండియాలో అని చెప్పి మోడీ గారు వీళ్ళందరినీ కూడా అక్కడ పంపించేసేయండి, ఆ యుద్ధం చేయమని చెప్పండి అని చాలా ఘాటుగా స్పందించారు. ఆ విషయంలో ఆమె మీద చాలా ట్రోలింగ్ జరిగినా ఎక్కడా కూడా ఆమె టెంపోని కోల్పోలేదు. అదే పేషెన్స్ మెయింటైన్ చేస్తూ అసలు ఈ ఇష్యూ మీద ఒక శివాజీ కానీ ఒక రష్మి కానీ వీళ్ళిద్దరు మాత్రమే స్పందించారు ఇంతమంది సెలబ్రిటీలు ఉంటే.
మరి ఆపరేషన్ సింధూర్ మీద ఎందుకు ఎవరు కూడా ఆ రోజు ఆ స్థాయిలో పహల్గాం దాడి జరిగినప్పుడు మతం గురించి క్వశ్చన్ చేస్తూ అంతమందిని చంపేసినప్పుడు ఎవరు కూడా ఎందుకు వాళ్ళకి వ్యతిరేకంగా ర్యాలీ తీయలేరు, ఈ రోజు ఎందుకు తీస్తున్నారా అని క్వశ్చన్ చేసిన తర్వాత అది ఐ ఓపెనర్ చాలా మందికి. చాలా ఆమె సెలబ్రిటీలు అని చెప్పుకొని ఆ స్టేటస్ని ఎంజాయ్ చేస్తే చాలామంది యుద్ధం గురించి మాట్లాడడానికో పహల్గాం గురించి నోరు తెరవడానికో భయపడి చాలామందికి మొహం పగిలేలాగా కొట్టారు తన పంచుతోని రష్మి గౌతమ్. ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత ట్రోలింగ్ గురైనా ఆవిడ ఆ స్థాయిలో అప్పుడు స్పందించలేదు, లైట్ తీసుకున్నారు వాళ్ళు. అది మర్చిపోకముందే ఇటీవల ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. పెట్రోల్ డీజిల్ కొరతను ఏపీలో నిరసిస్తూ 3-4 డేస్ ఆ కొరత ఉండింది. ప్రభుత్వం ఫోకస్ పెట్టే లోపే ఆ కొరత తెర మీదకి వచ్చింది. తర్వాత 3-4 డేస్లోనే ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టి కొంచెం ఇంపాక్ట్ తగ్గించగలిగింది. కానీ అది ప్రభుత్వం వైపు నుంచి ఫెయిల్యూర్గానే చూడాలి. సో ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు కాల్ఫర్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి కొడుకైన అభినయ్ రెడ్డి అక్కడ మనం చూసే ఎద్దుల బండి నడుపుతూ ఎద్దుల బండి మీద ఒక ఆటో ఎక్కించి హడావుడి చేయడం జరిగింది. అయితే దీన్ని చాలా సీరియస్గా ఖండించారు. మీరు నిరసన తెలపాలంటే 1000 మార్గాలు ఉన్నాయి, ఇలా మూగజీవాలను ఎందుకు హింసిస్తున్నారు అని చెప్పేసి ఆవిడ ఖండిస్తూ ఒక పోస్ట్ పెడితే ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ దానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా దారుణంగా టార్గెట్ చేయడం జరిగింది. మనుషులు మాట్లాడలేని ఒక పశువులు మాట్లాడే భాషతోని ఆవిడని టార్గెట్ చేసి, పశువులు మాట్లాడలేవు అది పశువుల కన్నా హీనంగా ఆ పోస్టులు పెడతాం జరిగింది. వాళ్ళు చాలా దారుణంగా ఆవిని లకారాలతోని అదేవిధంగా చాలా దారుణంగా ఆవిడ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఒక పోస్ట్ పెట్టినందుకు. ఆవిడ కేవలం ఇది తప్పు, ఇంకొక ఆప్షన్ ఉంది మీకు కావాలంటే అలా చేసుకోండి నిరసన అని మాత్రమే తెలిపారు. అయినా ఎక్కడ కూడా ఆమె భయపడలేదు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. అలాగే ముందు మీ భాష మార్చుకోండి, మీ భాష మార్చుకున్న తర్వాత మీరు ఇలాగ స్పందించండి. ముందు మీరు నన్ను టార్గెట్ చేసే క్రమంలో మీ కన్న తల్లిని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు, మీ చెల్లెల్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి పోస్టులు పెడతాం జరిగింది. ముందు మీరు భాష మీద పట్టు పెంచుకోండి, ఆ బూతు పదాలను పక్కన పెట్టండి అని చెప్పి ఆవిడ మాట్లాడారు. అలాగని నేను జంతువులకి ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే మూగజే వాళ్ళకు దాని మీద మాత్రం నా ప్రేమ చూపిస్తాను, నేను మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గను, మీ బెదిరింపులకు నేను భయపడిన అని చెప్పి అంతే స్ట్రాంగ్గా నిలబడ్డారు. అంతేగాని పరిగెత్తుకుంటూ వెళ్ళి కంప్లైంట్లు ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది. నిన్న మొన్న ఆవిడ మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణలో పర్యటన చేసేటప్పుడు మోడీకి మద్దతుగా కొన్ని ట్వీట్లు చేయడం జరిగింది. మోడీ విధానాలను నేను సమర్థిస్తాను, నా మద్దతు ఎన్డీఏకే, నా మద్దతు మోడీకే అని చెప్పి ఆవిడ బీజేపీకి అని మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కొడుకు భగీరథ్ పోక్సో కేసులో ఇరుక్కున్నారో మరి దీన్ని ఎందుకు నువ్వు ఖండించట్లేదు అని చెప్పి ఆవిడని టార్గెట్ చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టారు. ఆవిడ కూడా దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్పున్నారు. ఆవిడ సమాజంలో జరిగే ప్రతి ఇష్యూ మీద నేనే ఎందుకు స్పందించాలి, అది పోలీసుల బాధ్యత, పోలీసులు చూసుకుంటా ఉన్నారు. అదే ఎక్కడో ఒక ఇష్యూ జరిగిందని చెప్పి దాన్ని మొత్తం నేను బీజేపీకో మోడీకో ఆపాదించలేను కదా, మీరు ప్రతి విషయంలో నా నుంచి పోస్టులు ఎక్స్పెక్ట్ చేయడం ఆపండి అని చెప్పేసి తను ఎవరైతే కమెంట్ చేశారో బీజేపీని సమర్థిస్తున్నంత మాత్రాన అమ్మాయిల మీద జరిగే దాడిని నేను సమర్థిస్తున్నట్టు కాదు, దాన్ని విడిగా దీన్ని క్యాటలారికల్గా చూడండి మీరు పోస్టులు పెట్టే ముందని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. అందుకే ఏ ఇష్యూ వచ్చినా ఆవిడ ముందుగా స్పిరిట్ని, ఆవిడ ధైర్యాన్ని మనం ఇక్కడ వెల్కమ్ చేయాలి. ఈ ఓవరాల్గా నేను మాట్లాడిన వీడియోలో నాకు ఆవిడలో నచ్చింది ఏంటంటే చిన్న సెలబ్రిటీని మామూలుగా అయితే ఆవిడకన్నా పెద్దగా సెలబ్రిటీలు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఎవ్వరూ చేయలేని ధైర్యం ఈ రోజున అంత తోపు సెలబ్రిటీలు కూడా చేయలేని ధైర్యం ఇవి చేస్తూ ఉంది. తప్పుని తప్పు అని చూపించడానికి చాలా ధైర్యం కావాలి ఇవాళ సొసైటీలో, సోషల్ మీడియా ఇంత సెన్సిటివ్గా ఉన్న సమయంలో. సో నిజంగా ఈ విషయంలో మాత్రం రష్మి గౌతమ్కి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే.